ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం మరియు 10వ అధ్యాయం చదువుకుందాము. రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలం వచ్చినప్పుడు ఆదారు అను 12వ నెల 13వ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినముననే యూదులు తమ పగవారి మీద అధికారం నొందినట్లు అగుపడెను. యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటిలో నుండి పట్టణములయందు తమకు కీడు చేయవలెనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులకు భయం కలిగినందున ఎవరునూ వారి ముందర నిలవలేకపోయిరి. మొర్దెకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను, అధికారులను, ప్రభువులను, రాజు పని నడిపించువారును యూదులకు సహాయం చేసిరి. మొర్దెకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయెను. ఈ మొర్దెకై అనువాడు అంతకంతకు గొప్పవాడవుట చేత అతని కీర్తి సంస్థానములన్నిటి యందు వ్యాపించెను. యూదులు తమ శత్రువులనందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనం చేసి మనస్సు తీర తమ విరోధులకు చేసిరి. షూషను కోటయందు యూదులు 500 మందిని చంపి నాశనం చేసిరి. హమ్మెదాత కుమారుడైన యూదులకు శత్రువగు హామాను యొక్క 10 మంది కుమారులైన వర్షందాత, దల్ఫోను, అస్పతా, పోరాత, అదల్యా, అరీదాత, పర్మష్త, అరీదై, వైజాత అను వారిని చంపిరి. అయితే కొల్లసొమ్ము వారు పట్టుకొనలేదు. ఆ దినమున షూషను కోటయందు చంపబడిన వారి లెక్క రాజునకు తెలియజెప్పగా రాజు రాణి అయిన ఎస్తేరుతో యూదులు షూషను కోటయందు 500 మందిని, హామాను యొక్క 10 మంది కుమారులను బొత్తిగా నాశనం చేసి ఉన్నారు. రాజు యొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసి ఉందురో ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీవు ఇంకను అడుగునదేమి? అది దయచేయబడునని సెలవీయగా ఎస్తేరు రాజవైన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున షూషను నందున్న యూదులు రేపును చేయునట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరితీయబడునట్లుగాను సెలవీయుడనెను. అలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను. హామాను యొక్క 10 మంది కుమారులు ఉరితీయింపబడిరి. షూషను నందున్న యూదులు ఆదారు మాసమున 14వ దినమందు కూడుకొని షూషను నందు 300 మందిని చంపివేసిరి. అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు. రాజు సంస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకొని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని ఆదారు మాసము 13వ దినమందు తమ విరోధులలో 75,000 మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి. అయితే వారును కొల్లసొమ్ము పట్టుకొనలేదు. 14వ దినమందును వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి. షూషను నందున్న యూదులు ఆ మాసమందు 13వ దినమందును 14వ దినమందును కూడుకొని 15వ దినమందు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషంగా నుండిరి. కాబట్టి ప్రాకారములు లేని ఊళ్ళలో కాపురమున్న గ్రామ వాసులైన యూదులు ఆదారు మాసము 14వ దినమందు సంతోషముగా నుండి అది విందు చేయదగిన శుభదినము అనుకొని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి. మొర్దెకై ఈ సంగతులను గూర్చి రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానములన్నిటికీ సమీపంననేమి దూరంననేమి నివసించి ఉన్న యూదులకందరికీ పత్రికలను పంపి యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖం పోయి సంతోషం వచ్చిన నెల అనియు వారు మూలుగుట మానిన శుభదినమనియు ప్రతి సంవత్సరం ఆదారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషంగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపతగిన దినములనియు వారికి స్థిరపరచెను.
అప్పుడు యూదులు తాము ఆరంభించిన దానిని మొర్దెకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదుమని ఒప్పుకొనిరి. యూదులకు శత్రువగు హమ్మెదాత కుమారుడైన అగాగీయుడగు హామాను యూదులను సంహరింప తలచి వారిని నాశనపరిచి నిర్మూలం చేయవలెనని పూరు అనగా చీటి వేయించి ఉండగా, ఎస్తేరు రాజు ఎదురికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధంగా తలపెట్టిన చెడు యోచన తన తల మీదికే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద ఉరి తీయబడునట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను. కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటిని బట్టియు ఈ సంగతిని బట్టియు తాము చూచిన దానినంతటిని బట్టియు తమ మీదికి వచ్చిన దానిని బట్టియు యూదులు ఈ 2 దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమును బట్టి వాటిని ఆచరించెదమనియు, ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబములోను ప్రతి సంస్థానములోను ప్రతి పట్టణములోను జ్ఞాపకం చేయబడినట్లుగా ఆచరించెదమనియు, పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకం ఉంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మరచిపోకుండునట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకొనిన వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. అప్పుడు పూరీమును గూర్చి వ్రాయబడిన ఈ 2వ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహయీలు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దెకైయును ఖండితంగా వ్రాయించిరి. మరియు యూదుడైన మొర్దెకైయును రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాప కాలములు ఏర్పరచుకొని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకొని వాటిని జరిగించెదమని ఒప్పుకొనిన ప్రకారముగా ఈ పూరీము అను పండగ దినములను స్థిరపరచుటకు అతడు అహష్వేరోషు యొక్క రాజ్యమందుండు 127 సంస్థానములలో నున్న యూదులకందరికీ వారి క్షేమము కోరునట్టియు విశ్వాసార్థములగునట్టియు మాటలు గల పత్రికలు పంపెను. ఇలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీము యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడెను. 10వ అధ్యాయము. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. మొర్దెకై యొక్క బలమును గూర్చియు అతడు సామర్థ్యం చేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు రాజు అతనిని ఘనపరచిన సంగతిని గూర్చియు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధాన మంత్రిగా నుండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడుగా ఉండెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.